నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జీజీహెచ్లో విజయవంతంగా మంత్రి కామినేనికి శస్త్రచికిత్స. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఆసుపత్రి వర్గాలు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. వారోత్సవాల ర్యాలీ ప్రారంభోత్సవంలో కలెక్టర్ కాంతిలాల్ దండే. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు పరుస్తున్నది. మంత్రి రావెల కిషోర్ బాబు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో నేటి ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్కు మోకాలు శస్త్రచికిత్సను నిర్వహించారు. జీజీహెచ్ ఎముకల విభాగ అధిపతి డాక్టర్ ప్రశాంత్, హైదరాబాద్ కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రసాదరావు, తిరుపతికి చెందిన వైద్యులు డాక్టర్ జగదీష్, గుంటూరు వైద్యులు డాక్టర్ నరేందర్ రెడ్డిలు మంత్రికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రికి ప్రభుత్వ వైద్యశాలలో ఇలా శస్త్రచికిత్స ఇదే మొదటిసారి. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలలో నమ్మకం కలిగించేందుకు తాను ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకోనున్నట్లు మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. నేటి ఉదయం 8 గంటల ప్రాంతంలో వైద్యులు మంత్రి కుడికాలి మోకాలి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజానాయుడు ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందం మంత్రి హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మీద ఉంచిన నమ్మకంతో రాష్ట్ర మంత్రి శస్త్రచికిత్స చేయించుకోవటం ఆనందదాయకమని అన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆపరేషన్ అనంతరం మాట్లాడారని తెలిపారు. క్లిష్టతరమైన శస్త్రచికిత్సలకు నిపుణులైన తమ వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యుల సహకారం తీసుకునే వెసులుబాటు ఉండడం ఆహ్వానింపదగిన విషయమని అన్నారు. సువర్ణాక్షరాలతో లెక్కించదగిన రోజు. ఎందుకంటే గౌరవనీయులైన మన ఆరోగ్య శాఖ మంత్రి, మన ఆరోగ్య శాఖ విభాగానికి సంబంధించి సుప్రీం పర్సన్ అయిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు వారే స్వయంగా వారి మోకాలికి సంబంధించిన శస్త్రచికిత్సని మన గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో చేయించుకోవాలని నిర్ణయించుకోవటం, ఆ విధంగా దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరిగి ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆపరేషన్కి సంబంధించిన మత్తుకు సంబంధించిన ఏర్పాట్లు జరగటం, 8:30 నుంచి 9 గంటల 40 నిమిషాల వరకు ఆపరేషను సక్సెస్ఫుల్గా జరగటం, తర్వాత వారు పోస్ట్ ఆపరేటివ్ వార్డుకి షిఫ్ట్ చేసి ఇప్పుడు వారు రెస్ట్ తీసుకుంటున్నారు. సో మళ్ళా సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు మా జీజీహెచ్ డాక్టర్స్కి, మిగిలిన టీం అందరికీ ఇది చాలా ఆనందకరమైన సమయం అండి. ఈ ఆపరేషను చాలా చోట్ల సాధారణంగా జరుగుతున్నప్పటికీ మరి ఇంత ఆనందంగా మేమందరం ఎందుకున్నామంటే, ఒకటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి మామూలు మనిషి వచ్చే ఇటువంటి ఆపరేషన్ చేయించుకోవడానికి సాహసం ఎంతో చేయవలసిన పరిస్థితులు అనిపించేవిగా ఉన్నాయి బయట. అయితే సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారే వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ఈ భయాల్ని కానీ అపోహలను కానీ అధిగమించాలని ప్రజలందరూ ముందుగా ఆయనే ముందుకు వచ్చి ఆపరేషన్ చేయించుకుని ఇటు డాక్టర్లకి అటు ప్రజల్లోనూ నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చారంటే నిజంగా ఈ ఆరోగ్య శాఖ ఈ చరిత్రలో ఎంతో చక్కటి ఆనందకరమైన విషయంగా ప్రజలందరూ కూడా మాతో పాటుగా భావించి తీరాల్సింది. అయితే ఈ ఆపరేషన్కి వారు మోకాలు నొప్పితో బాధపడుతూ ఉన్నారు చాలా కాలం నుండి. అయినప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, వారు ఆ నొప్పితోటే నడవడము, మెట్లెక్కడం అవి ఇవి చేస్తున్నారు. అయినప్పటికీ చివరికి ఇది స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ డీజనరేటివ్ చేంజెస్ వచ్చిన తర్వాత వారు ఈ మధ్య జరిగిన సంఘటనల తర్వాత కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని ఎన్నుకుని, నిజానికి ఇది రోజు చేసే ఆపరేషన్ కాకపోయినా ఇక్కడ మా అందరి మీద నమ్మకంతో మమ్మల్ని ధైర్యంగా ఉంచడానికి ఆయన ముందుకు వచ్చారండి. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. నేడు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో 27వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ అనంతరం మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని, నిర్లక్ష్యంతో కూడిన వేగం ప్రమాదాలను కలుగజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రవాణా శాఖ కమిషనర్ రాజారత్నం, ఇతర అధికారులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని రవాణా శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. నేడు ప్రజలలో అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో నగరంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కాంతిలాల్ దండే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా అర్బన్ ఎస్పీ త్రిపాఠి వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుందని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజారత్నం, ఏఎస్పీ భాస్కర్ రావు, ఇతర పోలీసు అధికారులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చేసిన మన జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ ఉద్దేశంతో మనకి రహదారి భద్రతా వారోత్సవాలని ఆచరించడం చాలా చాలా కష్టం, అవునా? సో ఇప్పుడు ఈరోజు మన ఫ్రెండ్స్ మనం చెప్పింది, మనం విన్నది, అట్లీస్ట్ ఈ రోజు నుంచి మనం ఆచరిద్దామని చేయగలుగుతుంది, ఆచరిద్దామన్న వాళ్ళు, అవునా? కానిస్టేబుల్స్ ఎవరు ఆచరించారు? ఓకే, సో ఫ్రెండ్స్, there is all big party to this, okay? Yeah, that's great actually. Okay, దీన్ని మన రూల్స్ని, ఈ రూల్స్ ఎవరు చేసుకున్నారు? ట్రాఫిక్ రూల్స్ ఎవరి కోసం చేశారు? ఎవరు చేశారు, అవునా? నాకు ఒక మాట వెంకటేశ్వర బాలకుట్టని చెప్తున్నారు, స్కూల్కి వెళ్ళడానికి ఎందుకు తొందర? ఇంటి దగ్గర మన కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, అవునా? చెప్పారా? సో దీనికి తొందర లేదు. అలాగే ఒక మాట చెప్పారు ఎవరు ఇక్కడ, ఓన్లీ వన్ లైఫ్, లెట్స్ లివ్ కంప్లీట్లీ అండ్ ఫుల్లీ, అవునా? ఏం చెప్పాను ఇప్పుడు నేను? అంటే ఏంటి ఓకే, నేను ఇంకా చెప్పను ఇంకైతే. సో మనం చేసుకున్న మన యొక్క భద్రత గురించి ఉన్న ఈ చట్టాలు, రూల్స్, వీటన్నిటిని కూడా మనం పాటించాలి. రోడ్ సేఫ్టీ కోసం మనం చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను. రోడ్ సేఫ్టీ బాగా ముఖ్యమైన సబ్జెక్ట్ ఉంది. రోడ్ యాక్సిడెంట్ వల్ల చాలామంది చచ్చిపోతున్నారు, చాలామంది వికలాంగులు పర్మనెంట్గా అవుతున్నారు. దానికి ఆపడానికి మన అందరికీ ఒక మూమెంట్, అలాగే ఇది సబ్జెక్ట్కి ఒక బాగా కృషిపూర్వకంగా ముందుకు తీసుకుపోవాలి. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, రోడ్ సేఫ్టీకి రూల్స్కి పాటించాలి. రోడ్ గురించి మనం ఎప్పుడప్పుడు నిదర్శనాలు ఇస్తున్నాను, అది దానికి పాటించాలి. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలి. సెవెరల్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్ సేఫ్టీ గురించి. మనం ఎప్పుడప్పుడు మీ అందరికీ స్కూల్లో, కాలేజ్లో వచ్చేసి అక్కడ కూడా మా ఆఫీసర్స్ మీతో మాట్లాడుతూ ఉన్నారు. గిరిజన కుటుంబాల అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరి పుత్రిక కళ్యాణ పథకం కింద గిరిజన దంపతులకు ప్రోత్సాహక నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 43 మంది దంపతులకు 50,000 రూపాయల నగదును, పట్టు చీరను పంపిణీ చేస్తున్నామని అన్నారు. గిరిజన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గిరిజన కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో గిరిపుత్రిక కళ్యాణ పథకం పేరుతో ప్రభుత్వం అర్హులైన గిరిజన దంపతులకు 50,000 నగదును అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,515 మంది దరఖాస్తు చేసుకోగా సుమారు 692 మందికి మంజూరు అయ్యాయి. మిగిలిన దరఖాస్తులు విచారణలో ఉన్నాయి. స్థానిక జడ్పీలో అర్హులైన వారికి నగదు పంపిణీ చేసే కార్యక్రమంలో మంత్రి రావెలతో పాటు శాసనసభ్యులు మోదుగుల, కలెక్టర్ కాంతిలాల్ దండే, సాంఘిక సంక్షేమ శాఖ జేడి మల్లికార్జునరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి రావెల, కలెక్టర్, జడ్పీ చైర్పర్సన్ జానీమూన్లు మాట్లాడారు. గిరిజనులకు సంబంధించిన చేస్తే ఈ గిరిజన జాతి మీకు అందరికీ రుణపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకబట్టి త్వరలో, అంటే కొద్ది రోజుల్లోనే మన మంత్రి వారిని కూడా మార్చి రేపు తీసుకురావడం, ఇప్పుడు దాకా రాలేదు, రావడానికి బంద్ చేసినాం.
వాస్తవం సార్ ఇది. నిన్న కూడా మన సోదరికి కూడా చెప్పాను సార్. ఎందుకంటే కిలోమీటర్ దూరంలో పోయి శాసనసభ్యులు మన మోదుగురు వేణుగోపాల్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు జిల్లా వేదికను పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథి జిల్లాలో ఒక ఎస్టీఎంఏ జిల్లాలో రిప్రజెంటేషన్ లేకపోవడం వల్ల బ్యాడ్ పెట్టి దాన్ని కూడా కొంత డిలిమిటేషన్ వర్కౌట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. దాంతోపాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం అమలు జరగడం మొదలైంది. ఈరోజు ఇక్కడ లాంఛనంగా ప్రారంభిస్తున్నాము. ఇంతవరకు లాంఛనంగా ప్రారంభించలేదు. అందువల్ల ఎక్కువ మందికి తెలియ అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ మంది ముందుకు రావట్లేదు. ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండినటువంటి గిరిజన యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం చేసుకునేటప్పుడు వివాహ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50,000 ఇవ్వటం ద్వారా బాల్య వివాహాలు అరికట్టడం ఒకటి, తర్వాత వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళ సహాయం చేయడం ఒకటి, వాళ్ళ వివాహ జీవితాన్ని ఫలించే విధంగా వాళ్ళని నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఇంతవరకు రాష్ట్రంలో 1,515 మంది ఈ పథకం లబ్ధిదారులు ముందుకొచ్చారు. వాళ్ళలో ఇంతవరకు 375 మందికి మనం ఆన్లైన్లో ఇచ్చేసాము 50,000 రూపాయలు చొప్పున. కొంతమందికి వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి 800 మందికి. అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అమలు చేసి వాళ్ళని ఆదుకుంటాం. మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గిరిజనులను అన్ని రకాలుగా ఆదరించే ప్రభుత్వం. వాళ్ళ అభివృద్ధికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.